శ్రీ 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 భగవాన్ సత్సాయిబాబా వారి పాదారవిందాలకు శతకోటి వందనాలు సమర్పిస్తూ అందరికీ సాయిరామండి. ఈ విజయలక్ష్మి సమర్పించు పుష్పము. స్వామి చెప్పిన మానవతా విలువలు శిక్షణకి నేను హాజరయ్యాను. అప్పుడు స్వామి మానవతా విలువల గురించి ఇలా వివరించారు. 1 సత్యం, 2 ధర్మం, 3 అహింస, 4 శాంతి, 5 అహింస, 4 అహింస, 5 ప్రేమ. ఈ 5 విలువలు మానవుడుగా పుట్టినందుకు తప్పక ఆచరించాలి. సత్యం అంటే నిజం చెప్పాలి, కానీ అది అవసరం లేని చోట మాట్లాడకూడదు. రెండోది అపకారం జరుగుతుంది అనుకుంటే మౌనంగా ఉండాలి, కానీ అనవసర విషయాల్లో జోక్యం చేసుకురాదు. తలకాయ ఉంచుకొని వెళ్ళిపోవాలి. అంతేగాని ప్రతి విషయం సత్యం చెప్పమన్నారని అన్ని విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. మౌనం పాటించాలి. 2 ధర్మం. ధర్మం రక్షిత మానవ ధర్మాలు కొన్ని ఉన్నాయి. అవి ఏంటంటే 1 పితృదేవోభవ, 1 మాతృదేవోభవ, 1 ఆచార్య దేవోభవ, 4 అతిథి దేవోభవ, 5 పరస్పర దేవోభవ. అంటే అర్థాలు చెప్పారు. ముందు మాతృదేవోభవ. ముందు తల్లి నవమాసాలు మోసి పెంచి భూమి మీదకి తీసుకొచ్చి తన సావును కూడా లెక్క చేయకుండా అలాంటి ప్రసవేదన పొంది ఆమె చక్కగా పడినట్టు బిడ్డను కని ఆమె తినకపోయినా ఆ బిడ్డకి పాలు ఇచ్చి ఆమె ఎంతో పోషిస్తుంది. కాబట్టి తల్లి రుణం మనం తీర్చుకోలేంది. 2 పితృదేవోభవ. తండ్రి చాలా కష్టపడి సంపాదించి బిడ్డల కోసం ఎంతో శ్రమపడి డబ్బులు తీసుకొచ్చి ఇచ్చి ధనం చేకూర్చి ఆహారాన్ని పెడతాడు. వాళ్ళకి విద్యాబుద్ధులు చెప్పిస్తాడు. ధనాన్ని కష్టపడి సంపాదించుకొని ఆ ధనాన్ని బిడ్డల విద్యాబుద్ధులకి ఖర్చు పెడుతూ ఉంటాడు. కాబట్టి అటువంటి తండ్రిని కూడా మనం మర్చిపోకూడదు. 3 అతిథి దేవోభవ. మన ఇంటికి వచ్చిన అతిథులను కూర్చోబెట్టి చక్కగా ఆతిథ్యం ఇవ్వాలి. లేదా రాగానే కాస్త చల్లని మంచినీళ్ళు ఇవ్వాలి. రెండోది మనం చేయగలిగిన ఆతిథ్యం మనం చేయాలి. మా అతిథులు అంటే మన ఇంటికి వచ్చేవాళ్ళే కాదు, మన ఇంటికి వచ్చే బిచ్చగాళ్ళు కూడా మనకు అతిథులే. వాళ్ళకి కసిరు కొట్టకుండా చేయగలిగితే పెట్టు, పెట్టలేకపోతే ఇక్కడ నాకు ఇలా పెట్టడానికి వీలు కాదని చెప్పు. అంతేగాని వాళ్ళు ఇసుక్కుని కసిరి కొట్టరాదు. వాళ్ళు కూడా మనుషులే కదా. మరి పశుపక్షాదులు కూడా ప్రేమించాలి. వాళ్ళు కూడా మరి కాకో పిచ్చుకో ఏవోటి వస్తూ ఉంటే వాటికి ఆహారాన్ని పెడుతూ ఉండాలి. అది అతిథి మన కోసం ఏదో మనం పెడతామని ఆశించి వస్తాయి. తర్వాత ఆచార్య దేవోభవ. ఆచార్యులు అంటే వెనక గురువులే కాదు, మనకి వెనక చెప్పిన ఋషులు ఎంతమందో ఉన్నారు. వాల్మీకి, వ్యాస మహర్షి, అలాగే ఎంతమందో గురువులు, సత్సాయిబాబా, మరి షిరిడి సాయిబాబా, మరి జీవ స్వామీజీ, గణపతి సత్యనారాయణ స్వామీజీ, ఇంకా మలయాళ స్వామీజీ, ఇంకా అనేక మంది స్వాములు, పరమానంద స్వామీజీ, ఇంకా ఎంతమందో మరి భగవద్గీత చెప్తున్నారు. మరి మంచి విషయాలు చాలా తెలియజేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా మనం రుణపడి ఉంటాము. వాళ్ళందరికీ కృతజ్ఞతాభావంగా ఒక నమస్కారం చేయాలి. ఇంకనూ రామకృష్ణ పరహంస, గౌతమ్ బుద్ధుడు, వివేకానంద, స్వామి వివేకానంద బోధనలు, వాళ్ళ యొక్క రచనలు, మరి సోమనాథ మహర్షి, తర్వాత ఫెరబిల్ మాస్టారు, అలాగా మాస్టర్ సివియు గారు, మరి వాళ్ళందరూ కూడా ఎంతమందో గురువులు ఉన్నారు. ఎంతమందో మాటలు మనం వింటున్నాం. వాళ్ళకి చాలా రుణపడి ఉంటాము. వాళ్ళకి ఏమీ ఇవ్వలేకపోయినా మనం ఒక నమస్కారం చెప్తే వాళ్ళకి మనకు 1000 రెట్లు పుణ్యం వస్తుంది. కాబట్టి అతిథులను గౌరవించాలి. నెక్స్ట్ పరస్పర దేవోభవ. అంటే ఇతరులు ఇరుగు వారిని నీ తోటి వారిలాగా ప్రేమించు అంటారు బైబిల్లో యేసుక్రీస్తు. ఆయనే చెప్పడం కాదు, హిందూ మతంలో కూడా అంతమంది గౌరవించండి. పరస్పర దేవోభవ. ఇతరులను గౌరవించి గౌరవం పొందండి. ఇతరులని కసిగుట్టి మళ్ళీ తిరిగి అది పొంది మనోవేదన పొందకండి. మీకు ఇష్టం లేకపోతే మౌనంగా ఉండండి, కానీ
వాళ్ళతో మాట్లాడటం మానేయండి, కానీ ఎక్కువ మాటలు మాట్లాడతారు. ప్రేమగా మాట్లాడాలి, చల్లగా మాట్లాడాలి, హాయిగా ఉండాలి. మీరు హాయిగా ఉండాలి, తోటి వాళ్ళని హాయిగా ఉంచాలి. అది సర్వజన సుఖినో భవంతు. సాయిరామ్.